ఫ్రెండ్స్ ఇంటికాడ పిండి కలుపుకొని వచ్చిన ఎందుకంటే అంత బురద ఉంటుందని. ఫ్రెండ్స్ ఫీడర్కి మంచి సీసం పెట్టిన ఒక 50 గ్రాములు, 4 పాపప్లు, స్మాల్ ఫీడరు, నీళ్ళు 14 బాగున్నాయి దానికోసం పెట్టా. వాటర్ కూడా చాలా ఎరుపున్నాయి, ఫ్లోటింగ్ ఉంది. షికారైన అమ్మకాలు తక్కువ, ఏదైనా ఇక మన పిండిలో నాటి చూపించాలా. ఈ లొకేషన్ ఇది. ఒక చేప పడితే మాత్రం ఇక్కడ డబ్బాలు జాతర అయిపోద్ది, అందరూ వచ్చేస్తారు. కొన్ని డబ్బాలు వేసిన అందులో ఒక్కడ తిరిగితే ఓకే ఓకే ఓకే. కనపడుతున్నా తెలిపోతున్నా కలిసిపోతున్నా పెద్దదే. ఫ్రెండ్స్ మంచి సైజు పాంప్లెట్ పడ్డది. అడిగి పోనీ అందుకని నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, ఒక్కడిని కష్టపడుతున్నా. ఉంటుంది 1 కేజీ ఉంటుంది పాంప్లెట్. వాళ్ళు ఏదో బోనేది అయింది. అదే నా వెంబడి ఎవరు వస్తే దాన్ని వీడియో కవర్ చేసి చూపెడతాను. అదే స్టార్టింగ్ 10 వచ్చింది. సైజ్ పాంప్లెట్ కేజీ 2 కేజీల పైన ఉంటుంది. బొచ్చలు ఎక్కువ ఉంది అది. నేను బొచ్చ అనుకున్నా, కట్లా అంటారు దాన్ని, బొచ్చ అదే అనుకున్నా నేనైతే. సీసం పెట్టి ఫ్లోటింగ్ వాటర్లో ఫీడర్ని ఆపి చేప పట్టిన. వీడు ఫీడర్కి సీసం పెడితే రాపిచ్చోడు అనుకుంటారు, చూడండి సీసం పెట్టే చేపను తీసిన బయటికి. సక్సెస్. మనకు నమ్మకం, ఎందుకంటే వచ్చింది కాబట్టి అన్నీ వేసుకొని కూర్చొని చేపడగా బాధపడి మళ్ళీ ఎందుకు ఇప్పుడు అందుకు ప్రశాంతంగా కదిలేదు చాలా పట్టాల్సింది. ఇవన్నీ వర్షం పడితే నీకు ఎందుకు రావడమే. మా అక్క సూర్యాపేట నుంచి మా అక్కయ్య పంపించింది, వాళ్ళకి పాన్ షాప్ ఉంది. పాంప్లెట్లో పడితే ముందు వాళ్ళు సెట్టింగ్ అయితే అయిపోయింది. దాంట్లో దూరి కూర్చోటమే. ఎందుకు డబ్బాలు కాస్టింగ్ చేసిన, ఇంకా ఉన్నాయి హ్యాండ్ కాస్టర్లు ఉన్నాయి, ఇంకా 2 డబ్బాలు ఉన్నాయి. మా నర్సింగ్ వస్తే అన్నీ కాస్టింగ్ అయిపోతాయి. డబ్బాలు జాతర షురు అయితే ఇవ్వాలిగా. ఓకే ఫ్లోటింగ్ పోయినా తెలియదు. ఉంది అన్న పెద్దదాన్ని కొద్ది చికెన్ దగ్గర తెచ్చి అలా కొద్దిగా తీయాలన్న కొద్దిగా లాగేస్తుంది కదా దగ్గరగా అట్ట పడుకోండి. దగ్గర కొద్దిగా సాయంగా మామూలు వచ్చింది. పాంప్లెట్ మంచి రవ్వ అనుకున్నా సేమ్ సైజ్. ఫ్రెండ్స్ ఇంకో పాంప్లెట్ వచ్చింది అదే సైజు. అది కనపడతా క్లారిటీగా. నేను కనపడ్డదంటే కింద ఉన్నది కనపడతా. ఓకే పైనక బా దానికి వచ్చినాయి పాంప్లెట్లు. ఇది కూడా నోట్లో వేసుకుంది.
పాపపు ఇప్పుడు తక్కువ ఉంది అనుకుంటా సైజు. తక్కువ ఊరుగా ఇటే పోయి ఇప్పుడు గడ్డ మీద వేద్దాం. నాకు తను దొరికితే ఆగదు మళ్ళీ. ఇవాళ ఏ పడతాయి పాంపు. థ్యాంక్స్ అన్న సహాయపడ్డందుకు, ఎవరినందుకు. ఇది నువ్వు చెప్పి ఈ డబ్బాలు ఏమన్నా 10 అయితే నాకు 2 తిరిగితే ఎవరు తీయాలి? ఉండాలా, తోడు ఉండాలి. ఈ కూడా షికారు ఐడియా ఉంటే పుంజుతారు కొద్దిగా. ఆగు ఆగు కొంచెం ఆగు. మొదలలేదా? కాలం కంటే దీనికి పవర్ ఎక్కువ, ముళ్ళు గుచ్చుకుంటుంది ఆల్రెడీ. ఇంకా ఆడ ముళ్ళు కూడా చాలు. నోట్లో తిరిగి వచ్చింది అది. మంచిగా అడుగుడు జారుతుంది. ఇక ఆగురా రానా, నీళ్ళలో ఎత్తలాగా నేను కొద్దిగా మొత్తం మాట. ఓకే, జత అయిన జోడి అందాలు కొద్దిగా మంచి సాయం చేశారు నాకు. ఇద్దరిని కూడా చూపిస్తాను నేను. వద్దులే మమ్మల్ని వద్దులే కానీ ఇద్దరు ఏమని పడి వచ్చారా? పాను పడుతుంది లోడింగ్ అదిరిపోయినా కూడా ఒక బరువు. పాపాలి ఏమైనా పెట్టే నా దగ్గర తలవాలని రైలు చూపి. एक सुहाना को एक सुमेरा को दो. अब क्या गिरता नरसिंह मामा को. ओके नहीं फुल्लू పాంప్లెట్ ఒకటి నీ నజిక్ నేను జాబెట్టు. పాంప్లెట్ బ్యాక్ టు బ్యాక్ నెంబర్ పడి ఆగి ఇప్పుడు పడదు ఒకటి కానీ దాని నోట్లో నేను చూడు. पापा सुबेरा दे अच्छी गिरी देखो. दूर खड़ा ना కొద్దిగా సైజ్ తగ్గింది నరసింహ. వీళ్ళు వచ్చేసా గంటకు పడ్డదా, గంటకి ఇంతకుముందు ఎమ్మటమ్మడే పడ్డాయి. ఇద్దరు వచ్చారు, ఇప్పుడు ఆగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ బోలో. ఓకే
ఇంకో పాంప్లెట్ మొత్తం ఇవాళ పాంప్లెట్ జాతర అయిపోయింది. కొద్దిగా పెద్దగానే ఉంది. పాంప్లెట్ ఫ్రెండ్స్ సేమ్ బొచ్చు లెక్కనే ఉంది ఇది. ఇట్లా యాడికి పోతాం. ఓకే ఫ్రెండ్స్, నరసింహ వచ్చింది, వెళ్ళిపోయింది. పిల్లలు చికెన్ చేస్తామని పంపించేసింది నరసింహ. ఇక బట్టలు చేసు ఒక రవ్వన్న ఒక మెరుగైన పడిద్ది అంటే పడట్లేదు ఫ్రెండ్స్. మొత్తం పాంప్లెట్లు పడుతున్నాయి. డబ్బాలు కనపట్లేదు నాకు, అదే చూస్తాను నేను. దాన్నే చూస్తాను నేను. డబ్బా కనపట్లేదు ఏదో లెక్క పెడతాను నేను. లెక్క వేస్తే దానికే అన్న డబ్బా కనపట్లేదని అంత కౌంట్ చేస్తాను. ఏముంది ఆ పాంప్లెట్ వచ్చింది అన్న, ఎదురొస్తున్నాయి. ఉంది చిన్నది. బా ఎంత పెద్ద వచ్చిందో. పాంప్లెట్ ఆనికి వచ్చినాయి అన్న అవి. ఒక పాంప్లెట్ పడే డబ్బా చుట్టేద్దాం. సరే ఏదో ఒకటి అర్థమా. చూసినా ఎంత ఉందా. మా సింహ అంటర్స్ సుభతో మంచి కేజీ పాంప్లెట్ లాగిండు. కేజీ ఉండదులే కొద్ది తక్కువ. అయ్యే పొద్దు నుంచి రవ్వలు బొచ్చలు పడకుండా ఏ చేస్తున్నాయి. బట్రా చిక్కలేదు బట్రా. ఓకేనా. మొత్తం పాంప్లెట్ల జాతర. పాంప్లెట్లు మొత్తం పాంప్లెట్ ఫ్రెండ్స్, మొత్తం పాంప్లెట్ల బట్ట ఇయ్యాలా. ముందు నరసింహ సైజులు మొత్తం పెద్ద సైజులే పాంప్లెట్లు. రెండు సేమ్ ఉన్నాయి, ఇది కొద్దిగా తక్కువ ఉంది. లైటింగ్ కూడా ఫెయిల్ అయ్యేటట్టుంది. ఇంటికి కూడా ఫ్రెండ్స్ చాలా బండ పాంప్లెట్. ఓకే
రైట్ నరసింహ పోదాం 4 డబ్బాలు తీసేయి చీకటి పడుతుంది కాబట్టి చూపిమన్నా. ఓకే ఫ్రెండ్స్ బాయ్.